అంజమ్మ కపిలయ్య భార్యాభర్తలు. వాళ్ళకి 2 పిల్లలు. ఒకరోజు సాయంకాలం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చీకటి పడిపోయింది. ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారి బయలుదేరాలి అనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్ళారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ, అమ్మో, ఇది సింగమయ్య ఇల్లులా ఉంది. ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు అంది. పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. ఇప్పుడు చీకట్లో ఎక్కడికని వెళ్తాం? సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం అన్నాడు కపిలయ్య. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించి కపిలయ్యకు చెప్పింది. అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమె దబదబా పిల్లలిద్దరి వీపులపై 2 దెబ్బలు వేసింది. వారు ఏడుపు లంకించుకున్నారు. పిల్లలెందుకు ఏడుస్తున్నారు? సింగమయ్య వినేలా బిగ్గరగా అడిగాడు కపిలయ్య. పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు అని గట్టిగా జవాబిచ్చింది అంజమ్మ. అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేళ అయ్యింది. వచ్చాక చంపి కడుపు నిండా తిందురుగాని అని కపిలయ్య గంభీరంగా అన్నాడు. కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు. భయంతో పరుగు లంకించుకున్నాడు. దారిలో చింత చెట్టు కింద సింగమయ్య కలిశాడు. ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగాడు. సింగమయ్య సంగతంతా చెప్పాడు. మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం. వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్తుండడం నేను చూశాను అని పకపకా నవ్వుతూ అన్నాడు చిరుతయ్య. అనుమానంగా చూశాడు సింగమయ్య. ఒట్టు, అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే, నా కల్లారా చూశాను అన్నాడు చిరుతయ్య. అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు. అయితే మనిద్దరం తోకలు ముడివేసుకుని కలిసి వెళ్దాం, తుంటరి కపిలయ్య పనిపడదాం అని చిరుతయ్య అన్నాడు. సరే అన్నాడు సింగమయ్య. ఇద్దరూ తోకలతో పీటముడి వేసుకొని గుహ వైపు వెళ్ళారు. దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు. భార్యకు సైగ చేశాడు. ఆమె మళ్ళీ పిల్లలని దబదబా బాదింది. వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు. ఏడుపు ఆపండి, సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యను పంపాను. రాగానే చంపి తిందురుగాని అని కోపంగా కపిలయ్య అన్నాడు. సింగమయ్య అనుమానం బలపడింది. భయంతో హడలెత్తిపోయి పరుగు తీశాడు. రాళ్ళు రప్పల్లో ముళ్ళ తుప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు, పరుగే పరుగు. పాపం చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి. డాక్టర్ గొంగన్న మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.